తెలుగులో స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కావాలనుకుంటున్నారా? ఇప్పుడే నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. 3 నిమిషాల్లో మీ ముందు ప్రతి ఒక్కటి క్లారిటీగా పెడతా. ఈరోజు స్టాక్ మార్కెట్ ఎందుకు పెరిగిందో తెలుసా? ట్రంప్, పుతిన్ సమావేశం వల్ల రష్యా ఆయిల్ సప్లైపై ఆందోళన తగ్గాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం సూచించిన జీఎస్టీ మార్పులు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచాయి. స్టాండర్డ్ అండ్ పూర్ రేటింగ్ అప్గ్రేడ్ అయింది. అందువల్ల భారత ఆర్థిక స్థితిపై భరోసా పెరిగింది. ఏషియన్ మార్కెట్స్ లాభదాయకంగా ఉండడం వల్ల కూడా మార్కెట్స్ పైకి వెళ్ళాయి. బుల్లిష్ టెక్నికల్ సిగ్నల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇన్వెస్టర్స్లో కొనుగోలు చేయడానికి కూడా ప్రేరేపించాయి. సో దీనివల్ల నిఫ్టీ 245 పాయింట్స్ రైజ్ అయింది. అలాగే సెన్సెక్స్ 676 పాయింట్స్ రైజ్ అయింది. డిఐఎస్ ఎఫ్ఐఎస్ కూడా కాంట్రిబ్యూషన్ చూద్దాం. ఎన్ఎస్సిలో డిఐఎస్ కాంట్రిబ్యూషన్ చూస్తే డిఐఎస్ 18,219 క్రోర్స్ బై చేశారు. అలాగే 13,980 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే పాజిటివ్లో ఉంది, 4,239 క్రోర్స్. అలాగే ఎఫ్ఐ చూసుకుంటే 18,399 క్రోర్స్ బై చేశారు, 17,996 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ మార్జిన్ చూస్తే పాజిటివ్లో ఉంది, 403 క్రోర్స్. అలాగే ఎన్ఎస్సి బిఎస్సిలో డిఎస్ కాంట్రిబ్యూషన్ చూస్తే 18,649 క్రోర్స్ బై చేశారు, 14,545 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే పాజిటివ్లో ఉంది, 4,103 క్రోర్స్. అలాగే ఎఫ్ఐస్ చూసుకుంటే 20,070 క్రోర్స్ బై చేశారు, 19,519 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే పాజిటివ్లో ఉంది, 550 క్రోర్స్. సో ఎఫ్ఐస్ మంచిగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, సెల్లింగ్ కూడా తగ్గించారు. సో అందువల్ల ఈరోజు స్టాక్ మార్కెట్ పెరిగింది. సో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ కూడా మీకు పెడతాను. లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో చూస్తే కనుక ఎఫ్ఐస్ ఎక్కువగా అమ్మేశారు, -2,889 క్రోర్స్. అలాగే ఎన్ఎస్సి బిఎస్సి అండ్ ఎంఎస్సిలో చూస్తే -1,926 క్రోర్స్. సో ఈరోజు పాజిటివ్లో ఉంది ఎఫ్ఐస్ ట్రేడింగ్. ఈరోజు టాప్ గెయినర్ చూస్తే మారుతి సుజుకి 8.75% ఇంక్రీజ్ అయింది. హీరో మోటోకో 5.86% ఇంక్రీజ్ అయింది. బజాజ్ ఫైనాన్స్ 5.08% ఇంక్రీజ్ అయింది. నెస్టల్ ఇండియా 5.02% ఇంక్రీజ్ అయింది. బజాజ్ ఆటో 4.57% ఇంక్రీజ్ అయింది. అలాగే ఈరోజు టాప్ లూజర్స్ చూస్తే ఐటీసీ 1.25% డౌన్ అయింది. ఎల్ఎన్టీ 1.14% డౌన్ అయింది. ఎటర్నల్ జొమాటో 1.10% డౌన్ అయింది. టెక్ మహీంద్రా 1.04% డౌన్ అయింది. ఎన్టీపీసీ 0.97% డౌన్ అయింది. సో ఇవి ఇవాళ టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్. సో ఈ స్టాక్స్లో మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎన్టీపీసీలో ఇన్వెస్ట్ చేయండి, అది బయింగ్ జోన్లో ఉంది. సో నావి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ ఫాలో అవ్వండి.